మొఘలులు మధ్య ఆసియాలోని ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 3 మంగోలియా. బాబర్ కాబూల్ని ఎప్పుడు ఆక్రమించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 1504 సంవత్సరంలో. 1526లో బాబర్ ఆక్రమించిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ, ఆగ్రా. 1526లో జరిగిన యుద్ధం? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి పానిపట్ యుద్ధం. మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఎవరు ఓడించారు? ఆన్సర్ ఆప్షన్ 2 బాబర్. భారత యుద్ధరంగంలో మరపి రంగును ప్రవేశపెట్టిన వారు? ఆన్సర్ ఆప్షన్ 2 బాబర్. బాబర్ పాలనా కాలం? ఆన్సర్ ఆప్షన్ 3 1526 సంవత్సరం నుంచి 1530 సంవత్సరం వరకు. హుమయూన్ను ఓడించి ఇరాన్కు తరిమిన రాజు? ఆన్సర్ ఆప్షన్ 3 షేర్ ఖాన్. ఇరాన్లో హుమయూన్కు సహాయపడింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సఫావిద్ షా. 1556లో ప్రమాదవశాత్తు 1556 సంవత్సరంలో ప్రమాదవశాత్తు మరణించిన మొఘల్ చక్రవర్తి? ఆన్సర్ ఆప్షన్ 2 హుమయూన్. అక్బర్ పరిపాలనా కాలం? ఆన్సర్ ఆప్షన్ 2 1556 సంవత్సరం నుంచి 1605 సంవత్సరం వరకు. అక్బర్ 1556లో చక్రవర్తి అయ్యే నాటికి ఆయన వయస్సు? ఆన్సర్ ఆప్షన్ 2 19 సంవత్సరాలు. అక్బర్ మొదటగా ఆక్రమించిన ప్రాంతం లేదా ప్రాంతాలు? ఆన్సర్ ఆప్షన్ 4 జహంగీర్ పాలనా కాలం? ఆన్సర్ ఆప్షన్ 1 1605 సంవత్సరం నుంచి 1627 సంవత్సరం వరకు. దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ కొనసాగించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 షాజహాన్. ఏ చక్రవర్తి మరణం తర్వాత ఆయన ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబు. స్థానిక రాజుల తిరుగుబాట్లను ఎదుర్కొన్న మొఘల్ చక్రవర్తి? ఆన్సర్ ఆప్షన్ 2 ఔరంగజేబు. ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన సిక్కుమత గురువులు? ఆన్సర్ ఆప్షన్ 3 గురుతేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్. ఔరంగజేబు కాలంలో మరాఠా రాష్ట్ర స్థాపకుడు? ఆన్సర్ ఆప్షన్ 1 శివాజీ. ఔరంగజేబు ఆక్రమించిన ప్రముఖ దక్కన్ ప్రాంతాలు? ఆన్సర్ ఆప్షన్ 3 గోల్కొండ్, బీజపూర్.
మొఘలులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న స్థానిక రాజులు. ఆన్సర్ ఆప్షన్ 3 రాజపుత్రులు. మొఘలుల అధికారాన్ని గుర్తించిన రాజపుత్రులు. ఆన్సర్ ఆప్షన్ 4 చిత్తోడ్ సిసోడియా రాజపుత్రులు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. జహంగీర్ తల్లి ఏ ప్రాంతపు రాజకుమార్తె? ఆన్సర్ ఆప్షన్ 1 అంబర్. కింది వానిలో మున్సబ్దార్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సైనిక హోదాలో ఉన్నవారిని మున్సబ్దార్ అంటారు. క్రింది వాటిలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 3 మున్సబ్దారు మరణం తర్వాత అతడి ఆస్తిని ఎవరు జప్తు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 చక్రవర్తి. క్రింది వాటిలో సరైన వాక్యం? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ప్రతిపాదన కారణం చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ సరికాదు, ఆర్ సరైనది. క్రింది వారిలో రైతులకు అధిక పన్ను చెల్లించిన అవసరం లేదు అని హామీ ఇచ్చినవారు? ఆన్సర్ ఆప్షన్ 1 రాజు. జాగీరుదారులను చక్రవర్తి ఎన్ని సంవత్సరాలకు మార్చేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 2 లేదా 3 సంవత్సరాలకు. మున్సబ్దారులకు జాగీర్లను సక్రమంగా కేటాయించిన రాజు? ఆన్సర్ ఆప్షన్ 2 అక్బర్. మున్సబ్దారుల సంఖ్యను పెంచిన మొఘల్ చక్రవర్తి? ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబు. జప్త్ అనే రెవెన్యూ విధానాన్ని ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2 అక్బర్. జమీందారు విధానానికి సంబంధించి సరైనది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అక్బర్ ఆస్థానంలో రెవెన్యూ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రాజా తోడర్మల్. అక్బర్ పరిపాలనా విధానాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంథం? ఆన్సర్ ఆప్షన్ 1 అక్బర్ నామా. అక్బర్ నామా గ్రంథ రచయిత? ఆన్సర్ ఆప్షన్ 2 అబుల్ ఫజల్. మత సంబంధ చర్చలు జరపడానికి అక్బర్ ఏ మత పండితులను దర్బార్ ఆహ్వానించేవాడు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. అక్బర్ విధానాల్లో ఒకటైన సుల్హ్ ఈ కుల్ అంటే? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రపంచ శాంతి. సుల్హ్ ఈ కుల్ విధానం అమలుపరచడంలో అక్బర్కు సహాయపడినవారు? ఆన్సర్ ఆప్షన్ 2 అబుల్ ఫజల్.
మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్ కాలంలో మున్సబ్దారుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 8000. మొఘల్ సామ్రాజ్యం ఏ శతాబ్దంలో పతనమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 18వ శతాబ్దం. క్రింది వాటిలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 3. అక్బర్ కాలంలో సర్వసాధారణ నాణెం. ఆన్సర్ ఆప్షన్ 3 దామ్ రాగి నాణెం. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2 మూతా వాసిబ్ మత సంబంధమైన నైతికతను పరిశీలించడం. జిజియా పన్ను ముస్లిమేతరులపై వేసే పన్ను. జప్తు పన్ను విధానం. దీన్ ఈ ఇలాహి ప్రపంచ శాంతి. అక్బర్ను వ్యతిరేకించిన రాజులు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏకామబి 2 సరైనవే. క్రింది వాటిలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 4 1,4 సరికాదు. క్రింది వానిలో భిన్నమైనది? ఆన్సర్ ఆప్షన్ 3 మదురై.